అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. వ్యక్తిగత సమస్యలు మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపనివ్వకండి. పాత ఆస్తిని అమ్ముకోవడానికి ఆకస్మిక అవకాశాలు వస్తున్నాయి. మీరు మీ సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు. ఆర్థిక లావాదేవీల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు చాలా మంచి మానసిక స్థితిలో ఉంటారు. అధికార స్థానాల్లో ఉన్నవారు ఈరోజు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో పురోగతి సాధించే రోజుగా ఉంది. ఈరోజు వ్యాపారంలో మీ గుర్తింపు పెరుగుతుంది మరియు ఏదైనా కొత్త కాంట్రాక్ట్ కూడా ఖరారు కావచ్చు. ఇది మీ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. మీరు చాలా కాలంగా పూర్తి చేయని పనిని పూర్తి చేయడానికి ఇది సమయం. మీకు ఒక ప్రభుత్వ అధికారి మద్దతు లభిస్తుంది. ఈరోజు ఉత్సాహాన్ని సానుకూల శక్తిని అందిస్తుంది. మీ సృజనాత్మకత మీకు పనిలో విజయాన్ని అందిస్తుంది. ప్రేమ సంబంధాలు మరింత మధురంగా మారుతాయి మరియు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, కానీ ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీ వృత్తిలో మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. కేవలం కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీ ప్రేమ జీవితం చాలా ఉత్సాహంగా ఉంటుంది మరియు మీ భాగస్వామితో మీ హృదయ భావాలను పంచుకోవడానికి ఇది సరైన అవకాశం. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది, కానీ ఈరోజు ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఆరోగ్యపరంగా ఈరోజు మంచిది, కానీ మీ కళ్ళకు కొంత విశ్రాంతి ఇవ్వండి. యోగా మరియు ధ్యానం మీ మానసిక ఆరోగ్యానికి అద్భుతంగా ఉంటాయి. ఈరోజు మీరు ఇల్లు లేదా భూమిని కొనుగోలు చేయవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీకు ఒక ముఖ్యమైన ఆఫర్ లేదా ఒక పెద్ద భాగస్వామ్యంలో వాటా లభించవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. మీకు ఉద్యోగంలో పదోన్నతి లభించవచ్చు. కుటుంబంలో ఒక మతపరమైన కార్యక్రమం నిర్వహించవచ్చు. ఈ రాశి స్త్రీలకు ఈరోజు కఠోర శ్రమ, క్రమశిక్షణ మరియు బాధ్యతలతో నిండిన రోజుగా ఉంది. పని, ఆరోగ్యం మరియు పోటీకి సంబంధించిన విషయాల్లో వివేకంతో ఓపికతో వ్యవహరించడం విజయానికి దారితీస్తుంది. పని ఒత్తిడి, తేలిక లేకపోవడం వల్ల సంబంధాలలో దూరం ఏర్పడవచ్చు. చిన్న చిన్న విషయాలకే మీ భాగస్వామితో ఉద్రిక్తత పెరగవచ్చు, కాబట్టి ఓపికగా ఉండండి. వివాహిత స్త్రీలు తమ భర్త ఆరోగ్యం లేదా పనికి సంబంధించిన విషయాల్లో వారికి సహాయం చేయవలసి రావచ్చు. ఈ రోజుల్లో ఒంటరి మహిళలు ప్రేమ కంటే వృత్తి బాధ్యతలపై ఎక్కువ దృష్టి పెడతారు. సంబంధాలలో అవగాహన మరియు ప్రశాంతమైన ప్రవర్తనను కొనసాగించడం ముఖ్యం. పని ప్రదేశంలో పోటీ మరియు పని ఒత్తిడి పెరగవచ్చు. పరీక్షల్లో, ఇంటర్వ్యూలలో లేదా ఏదైనా ముఖ్యమైన ప్రక్రియలో కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఆలోచించి స్పందించండి. వ్యాపారం చేసే మహిళలు, సిబ్బంది, ఉద్యోగులకు సంబంధించిన విషయాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. నేడు విజయం సత్వర మార్గాల ద్వారా కాకుండా కఠోర శ్రమ మరియు క్రమశిక్షణ ద్వారా సాధించబడుతుంది. ఆరోగ్యం మరియు రోజువారీ అవసరాల ఖర్చులు పెరగవచ్చు. ఆదాయం యథావిధిగా ఉంటుంది, కానీ అనవసరమైన ఖర్చులను నివారించడం ముఖ్యం. మీకు ఏదైనా రుణం ఉన్నట్లయితే వాయిదాలను సకాలంలో తిరిగి చెల్లించడానికి ప్రయత్నించండి. పెట్టుబడి విషయాల్లో రిస్క్ తీసుకోవడం మానుకోండి. చిన్న పొదుపులు భవిష్యత్తులో ప్రయోజనాలను చేకూరుస్తాయి. కడుపు, బీపీ మరియు తలనొప్పికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. మసాలా మరియు బరువైన ఆహారం తినడం మానుకోండి. క్రమమైన వ్యాయామం మరియు సమయపాలనతో భోజనం చేయడం అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం మరియు దీర్ఘ శ్వాసను అభ్యసించండి. తగినంత నిద్రపోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈరోజు మీరు మీ కుటుంబం మరియు ఆరోగ్యం రెండింటిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న వాదనలు జరిగే అవకాశం ఉంది, కానీ ప్రేమపూర్వక సంభాషణ మీ సంబంధాన్ని బలపరుస్తుంది. వ్యాపారంలో మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మరియు పెద్ద ఆర్డర్లు పొందే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త చాలా అవసరం. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఎలాంటి ప్రయాణాలు చేయవద్దు. మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ పిల్లల విషయంలో సమస్యలు తలెత్తవచ్చు. మీ ఆత్మగౌరవానికి భంగం కలగకుండా జాగ్రత్త వహించండి. అయితే ఆర్థిక ప్రణాళికకు ఇది మంచి సమయం. మేధోపరమైన చర్చలు లేదా వాదోపవాదాల్లో పాల్గొనవద్దు. ఈరోజు ఈ రాశి వారికి భౌతిక సంపద మరియు ఆర్థిక బలం చేకూరే రోజుగా ఉంది. మీ ధైర్యం మరియు అదృష్టం కలయిక మీకు గొప్ప విజయాన్ని అందిస్తుంది. వ్యాపార దృక్కోణంలో నేడు లాభానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మీ ఆదాయాన్ని పెంచుతూ మీకు ఒక ముఖ్యమైన ఉద్యోగ ప్రతిపాదన లేదా ఒక ప్రధాన భాగస్వామ్యంలో వాటా లభించవచ్చు.
ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా జీతం పెంపు లభించవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నవారికి నేడు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీరు కొత్త ఇల్లు లేదా భూమిని కొనుగోలు చేయడానికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. కుటుంబంలో ఒక మతపరమైన లేదా శుభకార్యం జరగవచ్చు. దీనివల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది మరియు మీరు గొప్ప మనశ్శాంతిని పొందుతారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. మీరు సానుకూల శక్తితో నిండిపోతారు. ఇది మీ ఆత్మగౌరవాన్ని పెంచడమే కాకుండా మీ చుట్టూ ఉన్న వారితో మీ సంబంధాలను కూడా బలపరుస్తుంది. ఈరోజు మీరు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడాన్ని ఆనందిస్తారు. మీ సంబంధాలను మరింత బలపరుచుకుంటారు. మీ సున్నితత్వం మరియు లోతైన స్వభావం మీ సామాజిక జీవితంలో ప్రకాశిస్తాయి. మీ భావాలను బహిరంగంగా వ్యక్తపరచడానికి ఇది సమయం. ఇది మీ సన్నిహితులకు కొత్తదనాన్ని తెస్తుంది. ఈ వ్యక్తిగత లక్షణాలు ఈరోజు మిమ్మల్ని ఇతరులకు ఆకర్షణ కేంద్రంగా నిలుపుతాయి. సవాలు ఎంత పెద్దదిగా అనిపించినా మీరు దానిని సులభంగా అధిగమిస్తారు. మీ ఆలోచనలను పంచుకోవడానికి ఇది సమయం. ఇది మీ సంబంధాలకు కొత్త తాజాదనాన్ని తెస్తుంది. ఈ సానుకూల కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి మరియు మీ ప్రియమైన వారితో సమయం గడపండి. ఇది మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది. ఈరోజు మీ సంబంధాలకు ఆనందాన్ని మరియు లోతును తీసుకువచ్చే రోజుగా ఉంది. ఈ రాశి వారు అందుబాటులో ఉన్న అవకాశాలను పక్కన పెట్టి తమ స్థాయికి మించిన విషయాలపై ఎక్కువ ఆశలు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దూరపు కొండలు నునుపుగా కనిపించినట్లు ఇతరుల విషయాలు లేదా పెద్ద అవకాశాలు ఆకర్షణీయంగా అనిపించవచ్చు. అయితే ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు నిరాశకు దారితీయవచ్చు. అందువల్ల మీ సామర్థ్యాలను పరిస్థితులను అంచనా వేసుకుని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ప్రస్తుతం ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థిక ఆశలు లేదా తొందరపాటు నిర్ణయాలు కొన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టే సూచనలు ఉన్నాయి. ఇతరుల మాటలను నమ్మి కొత్త పనుల్లోకి వెళ్లే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం అవసరం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసర ఖర్చులు లేదా ప్రమాదకర పెట్టుబడులను నివారించడం మంచిది. కుటుంబ సభ్యుల సలహాలు ఈరోజు మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. బంధువులు సన్నిహితులతో మాట్లాడేటప్పుడు వినయం పాటిస్తే సంబంధాలు మరింత బలపడతాయి. ఆరోగ్యపరంగా అలసట లేదా మానసిక ఆందోళన కలగవచ్చు. కాబట్టి విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. సాయంత్రం సమయానికి మీ తప్పులను గ్రహించి సరైన దిశగా ఆలోచించడం ప్రారంభిస్తారు. సహనం, వాస్తవిక దృక్పథం ఈరోజు మీకు మేలు చేస్తాయి. ఈరోజు మీకు చాలా మంచి రోజు అవుతుంది. మీరు ఊహించని దానికంటే ఎక్కువ వ్యాపార లాభాలు చూస్తారు. ఇంటి పనులను పూర్తి చేయడంలో పెద్దల సలహా సహాయపడుతుంది. ఈరోజు మీకు కుటుంబ కలహాల నుండి ఉపశమనం లభిస్తుంది. మీ మంచి మార్గదర్శకత్వం కుటుంబ సభ్యులందరి హృదయాల్లో ప్రేమను పెంచుతుంది. ఈరోజు మీకు మీ డబ్బు తిరిగి వస్తుంది. ఇది ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది మరియు మీరు కొత్తగా ఏదైనా కొనాలని కూడా ఆలోచిస్తారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈరోజు ఒక పెద్ద కంపెనీ నుండి పిలుపు వస్తుంది. మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తితో సమయం గడిపే అవకాశం లభిస్తుంది. ఏ పనిని ప్రారంభించే ముందైనా దాని గురించి తప్పకుండా ప్రణాళిక వేసుకుని దాని రూపురేఖలను సిద్ధం చేసుకోండి. ఆస్తి సంబంధిత విషయాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. కొత్త పరిచయాలను పెంచుకోవడం మరియు ప్రజా సంబంధాలను మెరుగుపరచడం ప్రయోజనకరంగా ఉంటుంది. చిన్నపాటి అజాగ్రత్త కూడా గణనీయమైన నష్టాలకు కారణం కావచ్చు. పత్రాలు మరియు లావాదేవీల విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండండి. మీ అవగాహన మీ సోదరులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి సహాయపడుతుంది. తొందరపాటు హానికరం కావచ్చు. వ్యాపారం మెరుగుపడుతుంది. ఒక గొప్ప ఒప్పందం లేదా ఆర్డర్ ఖరారు కావచ్చు. మీ ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోవద్దు. రావాల్సిన బకాయిలు అందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రజలతో వ్యవహరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవడం ముఖ్యం. మీరు చిరాగ్గా మరియు మానసికంగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. ధ్యానం మరియు యోగా సహాయం తీసుకోండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి సాయంత్రం వరకు కొన్ని మంచి శుభవార్తలు అందుతాయి. మీకు ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈరోజు అందుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు.